అమ్మా ఈరోజు ఏదైనా కొత్త కథ చెప్పమ్మా. యానిమల్స్ కథ, ఓకే? ఓ ఖచ్చితంగా చెప్తాను. మీ తాతగారు రాసిన కథల్లో ఒక కథ చాలా సులభంగా అర్థమయ్యేట్టు చాలా నీతివంతంగా ఉంటుంది. అది చెప్పనా? రెడీయా? ఓ, ఎప్పుడో రెడీ. మీ తాతగారు రాసిన కథల్లో ఒక కథ భలే తమాషాగా ఉంటుంది. విను. ఆ కథ పేరు మంచి పేరు ఊరికే రాదు. అనగనగా ఒక అడవి ఉంది. అందులో ఒక సింహం ఒక నక్క ఉండేవి. వాటి మధ్య మంచి స్నేహం ఉండేది. సింహానిది భుజబలం, నక్కది బుద్ధిబలం. ఆ రెండు తోడైతే ఇక తిరుగుండేది కాదు. అదే వాటి ధైర్యం. అయితే వాటికి ఒక దిగులు ఉండేది. అన్ని జంతువులు సింహంతోనూ నక్కతోనూ అంటి ముట్టనట్లు ఉండేవి. సింహం క్రూరమైందని, నక్క జిత్తులు మారిదని వాటి స్థిర అభిప్రాయం. అలాంటి వాటితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమని ఆ రెండు జంతువులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించేవి. రాను రాను ఈ విషయం సింహానికి నక్కకి బాగా బోధపడింది. తాము కనపడినప్పుడల్లా ఇతర జంతువులన్నీ మొహం తిప్పుకొని పోతూ ఉంటే సింహానికి నక్కకు చిన్నతనంగా అనిపించింది. దీనికి విరుగుడేమిటా అని ఆలోచించాయి. కానీ తమకు ఏ ఉపాయమూ తోచక ఏనుగును కలిశాయి. ఎవరైనా మంచి వారితో స్నేహంగా ఉండాలనుకుంటారు. మీలో ఒకరు క్రూర స్వభావం కలవారు, మరొకరు జిత్తుల మారి. మిమ్మల్ని ఎవరైనా ఎలా నమ్ముతారు అంది ఏనుగు. అయితే మేము ఏం చేయాలి అన్నాయి సింహం నక్క. మీరు మీలోని చెడు స్వభావాలను వదలాలి. అప్పుడే అందరూ మీతో కలవడానికి ఇష్టపడతారు అంది ఏనుగు. సింహం తన క్రూర స్వభావాన్ని వీలున్నంత వరకు తగ్గించుకోవాలనుకుంది. మరీ ఆకలైతేనే తప్ప జంతువులను వేటాడకూడదనుకుంది. అలాగే నక్క తన జిత్తుల మారితనాన్ని వదిలేయాలని నిశ్చయించుకుంది. ఆ విషయాన్ని అడవిలో జంతువులన్నిటితో చెప్పమని ఏనుగును ప్రాధేయపడ్డాయి. ఏనుగు మాటలు విన్న కొన్ని జంతువులు మంచిదే, కొంతకాలం వేచి చూద్దాం, అప్పుడు నమ్ముదాం అనుకున్నాయి. ఇదేదో కొత్త ఎత్తులా ఉంది, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని మరికొన్ని అనుకున్నాయి. ఇలా కొంతకాలం గడిచింది. ఆ పైన కూడా సింహం నక్కతో ఇతర జంతువులు కలుపుగోలుగా ఉండలేదు. ఏమిటిది, మనం ఇంతగా మారాక కూడా మనకు మంచి పేరు రాలేదు అనుకొని నిట్టూర్చాయి సింహం నక్క. ఇలా మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు బాగా కండపట్టిన జింక ఒకటి నక్క కంట పడింది. దానికి మాయ మాటలు చెప్పి సింహం దగ్గరకు తీసుకుపోవాలనుకుంది. అలా చేస్తే దాని ఆకలి తీరుతుంది, తన కడుపు నిండుతుంది అనుకుందా నక్క. మాయ మాటలతో దాన్ని బుట్టలో వేసి సింహం దగ్గరకు తీసుకోపోసాగింది. ఇదంతా గమనించిన ఏనుగు వాటి వెనుక బయలుదేరింది. చివరకు సింహం ఉండే చోటుకు వచ్చింది. అప్పటికే నక్క సింహంతో మనం ఎంత మారినా మనకు మంచి పేరు రావడం లేదు, మనల్ని ఇతర జంతువులు నమ్మడం లేదు, కాబట్టి మోసంతో జింకని తీసుకొచ్చాను, ఆరగిద్దాం అంది. జింక మీదకు ఉరకబోతున్న సింహాన్ని ఏనుగు వారించింది. మేం మారామని చెప్పినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరు. దానికి కొన్ని రుజువులు కావాలి, కొంత సమయమూ కావాలి. మంచి పేరు, నమ్మకం ఇలాంటివి కోరుకుంటే వచ్చేవి కాదు, మన ప్రవర్తన బట్టి వచ్చేవి. సమయం దొరకగానే మీ బుద్ధి బయట పెట్టుకున్నారు. అవకాశవాదులు మీరు. ఇలాంటి వారిని ఎవరు నమ్ముతారు? ఎవరు స్నేహం చేయడానికి ముందుకొస్తారు? నిజంగా మిమ్మల్ని మంచివారని అందరూ అనుకోవాలంటే మీలో నిజంగా నిజాయితీ ఉండాలి. పరీక్షలకు తట్టుకొని నిలబడాలి. అంతేగాని అవకాశం రాగానే బుద్ధి చూపకూడదు అని ఏనుగు వాటికి బాగా గడ్డిపెట్టింది. సింహం నక్క పశ్చాత్తాపపడ్డాయి. జింక బతుకు జీవుడా అని అడవి లోపలికి పరిగెత్తింది. మంచి నీతి చెప్పావు, అందుకే ఏనుగులు తెలివైనవి అని అందరూ అంటారు. మా కళ్ళు తెరిపించావు. ఇక మీదట జాగ్రత్తగా మెలిగి అడవిలో మంచి పేరును తెచ్చుకుంటాం అన్నాయి సింహం నక్క. ఏనుగు సంతోషంగా తొండాన్ని పైకెత్తి తన ఆనందాన్ని తెలియజేసింది. ఆ తర్వాత సింహం నక్క ఏనుగు చెప్పినట్లే నడుచుకొని మంచి పేరు తెచ్చుకున్నాయి. నాకైతే నచ్చిన కథ ఇది. మరి కథ ఎలా ఉందో చెప్పు.